చిన్న సంచలనం అంతా ఇంత కాదు. దేశం మొత్తం సూపర్ హిట్ అయిన కాంబినేషన్ ఇది. మళ్ళీ ఈ కాంబినేషన్ కలిసేది పుష్ప 3 సినిమాతోనే. మొన్నటి వరకు అంతా ఇలానే అనుకున్నారు. కానీ అల్లు అర్జున్ తన నెక్స్ట్ సినిమాలోనే రష్మికను రిపీట్ చేయాలనే యోచనలో ఉన్నాడట. ప్రస్తుతం అట్లీతో సినిమా చేస్తున్న బన్నీ ఈ ప్రాజెక్ట్లోకి రష్మికను తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నాడట. నిజానికి బన్నీ అట్లీ సినిమాలో హీరోయిన్లు ఆల్రెడీ లాక్ అయ్యారు. మెయిన్ హీరోయిన్గా దీపికా పదుకొనే ఫిక్స్ అయింది. రేపో మాపో ఆమె సెట్స్ పైకి కూడా రాబోతోంది. ఇక మరో హీరోయిన్గా మృణాల్ను తీసుకున్నారు. ఇలా ఇద్దరు హీరోయిన్లు కన్ఫర్మ్ అయినప్పటికీ రష్మికను తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారట దర్శకుడు అట్లీ. సినిమాలో మరో కీలకమైన పాత్ర కోసం రష్మికను సంప్రదించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న మరోసారి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన నటించబోతోందనే వార్త ఫిల్మ్ సర్కిల్స్లో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే దీపికా పదుకొనే మృణాల్ ఠాకూర్ ఫిక్స్ అయ్యారు. అయితే మూడో హీరోయిన్ కోసం గతంలో జాన్వీ కపూర్ను సంప్రదించినట్టు వార్తలొచ్చాయి. కానీ ఆమె ఆ క్యారెక్టర్ చేయడం లేదట. దీంతో ఆ థర్డ్ హీరోయిన్ కోసం రష్మికను అప్రోచ్ అయ్యారట మేకర్స్. నిజానికి రష్మిక ఇవాళ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న నటి. పుష్ప 2లో శ్రీవల్లి క్యారెక్టర్తో నేషనల్ క్రష్గా మారిపోయింది. యానిమల్, చావా సినిమాలు ఆమె స్థాయిని ఇంకాస్త పెంచాయి. ఈ మధ్య వచ్చిన సికిందర్ కమర్షియల్గా ఆడకపోయినా ఇటీవల వచ్చిన కుబేరా మంచి టాకే తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె చేతిలో పలు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. పైగా అల్లు అర్జున్ సరసన పుష్ప 2 చిత్రాల్లో సోలో హీరోయిన్గా నటించిన రష్మిక ఇప్పుడు ఇలా ముగ్గురు కథానాయికల్లో ఒకరిగా చేస్తుందా అనే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు కొందరు. అయితే అల్లు అర్జున్తో ఉన్న బాండింగ్, అట్లీ సినిమాలకు జాతీయ స్థాయిలో ఉన్న గుర్తింపు దృష్ట్యా ఆమె ఈ ఆఫర్ అంగీకరించినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు మరికొందరు. ఇక ఇదిలా ఉంటే పుష్ప 2తో పాన్ ఇండియా సెన్సేషన్గా మారిన అల్లు అర్జున్ తన నెక్స్ట్ సినిమాతో మళ్ళీ ఆ రికార్డులను టార్గెట్గా పెట్టుకున్నాడు. అట్లీతో చేస్తున్న సినిమాను భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు. సన్ పిక్చర్స్ 500 కోట్ల బడ్జెట్తో ఈ మూవీని నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ సినిమా హీరోయిన్స్ విషయంలో కన్ఫ్యూజన్ ఏర్పడింది. ఇప్పటికే ఈ సినిమాలో దీపిక చాలా పవర్ఫుల్ రోల్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఆమెతో పాటు ఈ మూవీలో మృణాల్ ఠాకూర్ కూడా నటిస్తోంది. అయితే సినిమాలో మరో హీరోయిన్ కూడా అవసరం ఉండగా ఆ ఛాన్స్ని రష్మిక మందన్నకిచ్చారని చెప్తున్నారు. రష్మిక సెలక్షన్ అల్లు అర్జున్దేనని చెప్తున్నారు. ఈ మధ్య రష్మిక చేస్తున్న సినిమాలు మ్యాక్సిమం సూపర్ హిట్ అవుతున్నాయి. ఆమె హిట్ సెంటిమెంట్ కూడా ఆమెకి వస్తున్న ప్రాజెక్టులకు కలిసి వస్తున్నాయి. అయితే ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా అవసరం ఉండగా ఆ ఛాన్స్ని రష్మిక మందన్నకిచ్చారని చెబుతున్నారు. రష్మిక సెలక్షన్ అల్లు అర్జున్దేనని కూడా చెప్తున్నారు. ఈ మధ్య రష్మిక చేస్తున్న సినిమాలు మ్యాక్సిమం సూపర్ హిట్ అవుతున్నాయి. ఆమె హిట్ సెంటిమెంట్ కూడా ప్రాజెక్టులకు కలిసి వస్తోంది. అందుకే అల్లు అర్జున్ అట్లీతో తన సినిమాలో కూడా రష్మికని తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. సో రష్మిక ఎంట్రీ ఇచ్చింది అంటే ఇక ఆ సినిమా రేంజ్ మరింత పెరిగినట్టేనన్న టాక్ వస్తోంది. బాలీవుడ్తో పాటు టాలీవుడ్లో కూడా బడా సినిమాలు సైన్ చేస్తున్న రష్మికకు అల్లు అర్జున్ ఆఫర్ మళ్ళీ ఆమె సత్తా చాటేలా ఉంటుందని అంటున్నారు. అల్లు అర్జున్ ఈ సినిమాలో సూపర్ హీరోగా కనిపిస్తాడని తెలుస్తోంది. సినిమా అనౌన్స్మెంట్ వీడియోతోనే గూస్ బంప్స్ వచ్చేలా చేశాడు అట్లీ. తప్పకుండా ఈ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో మరోసారి తన మాస్ స్టామినా ప్రూవ్ చేసేందుకు అల్లు అర్జున్ రెడీ అవుతున్నాడు. ఇక అల్లు అర్జున్ సినిమాతో పాటు విజయ్ దేవరకొండ, రాహుల్ సాంకృత్యాన్ సినిమాలో కూడా రష్మిక ఛాన్స్ అందుకున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే స్టార్ హీరోయిన్గా దూసుకుపోతున్న రష్మిక తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎమోషనల్ అయింది. తన పని ఒత్తిడి గురించి, హోమ్ సిక్ గురించి వివరించింది. వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉండడం వల్ల రష్మిక తన ఫ్యామిలీని బాగా మిస్ అవుతోందట. ముఖ్యంగా తన చెల్లిని, తన చిన్నారి చెల్లితో ఎక్కువ సమయం గడపలేకపోతున్నా అంటూ ఎమోషనల్ అయిందామె. తన చెల్లి చాలా చిన్నదని, తమ మధ్య 16 ఏళ్లు గ్యాప్ ఉందని చెప్పిన రష్మిక తనను ఎదుగుదలకు మిస్ అవుతున్నా అంటూ బాధపడింది. తాను ఇంటికి వెళ్లి 1.5 ఏడాది అవుతోందని, తన చెల్లినే కాదు అమ్మను, నాన్నను అందరినీ మిస్ అవుతున్నానంటూ ఎమోషనల్ అయిందామె. ఇక తన కుటుంబ సభ్యులతో పాటు తన ఫ్రెండ్స్ను కూడా బాగా మిస్ అవుతున్నానంటూ చెప్పుకొచ్చింది. కానీ వృత్తిలో రాణించాలంటే వ్యక్తిగత జీవితం త్యాగం చేయాలంటూ తన తల్లి ఎప్పుడూ ఓ మాట చెప్పేదని, అందుకు తాను కూడా 2 కష్టపడి పనిచేస్తా అంటూ చెప్పేదానని గుర్తు చేసుకుంది. తన తల్లికి చెప్పిన మాట ప్రకారమే ఇండస్ట్రీలో కష్టపడుతున్నానంటూ వైరల్ కామెంట్స్ చేసింది ఈ బ్యూటీ. ఇలా క్షణం తీరిక లేకుండా ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న రష్మిక ఇప్పుడు బన్నీతో నటించేందుకు ఓకే చెప్తుందా? ఒకవేళ అల్లు అర్జున్ ప్రాజెక్టు కాబట్టి ఎలాగోలా కాల్ షీట్లు అడ్జస్ట్ చేసుకుంటుందా? అసలు రష్మికను బన్నీ అట్లీ సంప్రదించారా?
లేదంటే ఇది కేవలం పుకారు మాత్రమేనా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.